అనే కార్యక్రమానికి ముందు ఆ తర్వాత మీరు చాలా యాక్టివిటీస్ అంటే ముందు కన్నా కూడా తర్వాత చాలా యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు కూడా మీడియా ముందు కానీ లేకపోతే కనుక ఎక్కడ సభల్లో కూడా పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే ఈ చేంజ్ ఏ రకంగా చూడాలి మేడం? నిజం గెలవాలి అనే ఆ కార్యక్రమం నేను ముందర నిరాకరించాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ పబ్లిక్ షై పర్సన్. నేనేదో నా ఆఫీస్ పని అక్కడ ఏది మన అన్నదాతలతో జరుగుతున్న ప్రోగ్రాంలో నేను పాల్గొనేదాన్ని. అట్లాంటప్పుడు నేను ఒప్పుకున్న తర్వాత లేదు ఇది అవసరం అన్నప్పుడు నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఆ సమయంలో మా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు ఒక పార్టీ, నమ్ముకున్న పార్టీ కోసం, వాళ్ళ కోసం, ప్రజల కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూసి ఎస్ నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆ స్ఫూర్తితో నేను నిజం గెలవాలనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళాను. అది తీసుకెళ్తూ ఉండేటప్పుడు ఆ ప్రయాణంలో నాకు సపోర్ట్గా ఉండింది ప్రజలు, అదే కాకుండా మా తెలుగుదేశం కార్యకర్తలు. నేను ఎప్పుడు అనుకోలేదు మా కార్యకర్తలు, ఎందుకంటే నేను ఎప్పుడు రాజకీయ రంగంలో నేను పాల్గొనలేదు. ఆ కార్యక్రమంలో నేను అనుకునేదాన్ని మా కార్యకర్తలు కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ బాగుంటారు, ఏదో వాళ్ళు ఇళ్ళు కానీ బిడ్డలు కానీ కుటుంబంతో అనుకున్నాను. కానీ మన కళ్ళతో మనం గ్రౌండ్ రియాలిటీస్ అనేవి చూస్తే దట్ వాజ్ అమేజింగ్. ఇట్ రియలీ టచ్డ్ మై హార్ట్. నా హృదయాన్ని పిండేసింది. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు వాళ్ళు వెరీ లో, అంటే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు జస్ట్ లేబర్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు పని ఆపుకుని ఒక పార్టీ నిలబెట్టడానికి వాళ్ళ నాయకుడు, నమ్ముకున్న నాయకుడు భారీగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కసితో ముందుకొచ్చి వాళ్ళకి ఏం అయినా పర్వాలేదు మనం ఆవిడ్ని నడిపించాలని వాళ్ళ కళ్ళల్లో అది నేను చూశాను. అది నన్ను ముందుకి నడిపించింది. ఇప్పుడు కూడా అదే నాకు ధైర్యం ఇచ్చింది. ఎస్, ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ టాక్ ఫర్ ద పీపుల్ and for myself, to save Andhra Pradesh.